అనిత హోంమంత్రి అనిత ఓ పక్కన విపరీతంగా అంటే మంత్రులకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎట్లా ఉంటుందో స్పష్టంగా కనబడుతుంది. ఆవిడ స్కూళ్ళకి వెళ్తున్నారు, అన్ని విజిట్ చేస్తున్నారు, తెలియనివి తెలుసుకుంటున్నారు, తెలిసిన వాటిని సమీక్షిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే నిరంతరం జనంలో ఉండడానికి తపన పడుతుంది ఆవిడ. తగిన రికగ్నైజేషన్ వస్తుంది, గౌరవంగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా చూస్తే తను పాయకరావుపేట దగ్గర బాలికల పాఠశాల దగ్గరికి వెళ్తే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి ఆమె ఆదేశించారు. ఆ చుట్టుపక్కల ఆకతాయిలకి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఎత్తు. రెండవది, పాయకరావుపేట బాలికోన్నత పాఠశాల దగ్గర గంజాయి తాగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్ళని గురించి విద్యార్థులు చెప్పారు. వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టమని చెప్పి ఆదేశించారు. మరోవైపున ఒక ఆడపిల్ల కంట తడి పెట్టింది, అది తన తండ్రి కనిపించటం లేదని. 6 నెలల నుంచి మా నాన్న కనిపించడం లేదు, మా నాన్నని తీసుకురారు అంటూ ఓ బాలిక హోంమంత్రి అనిత దగ్గరికి కన్నీటి పర్యంతమైంది. పాయకరావుపేట పాఠశాలలో చదువుతున్న బాలిక తన తల్లి మాడుగుల లక్ష్మితో కలిసి మంత్రి వద్ద గోడు వెళ్లబేసుకుంది. రాజవరంలో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్న లక్ష్మి భర్త 6 నెలల నుంచి కనిపించడం లేదు. దీని మీద పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైందని చెప్పారు. స్పందించిన హోంమంత్రి వారంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పి అధికారులతో మాట్లాడారు.